నబదగుం హవామహే కవిం కవీనాన్ముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్న నోతభిः సేదసాధనో యా దేవీ క్షయందుర్దేవాః ప్రజాపతేః తౌవాగ్నే ధ్యావా పృథివీ సాధ్యంద్యవర్త సంయుక్తం మన్హినా యోధనం ప్రియం గృహాణ మంగళం ద్వీపం త్రైలోక్యం త్రిమిరాపా భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం కృపయా దేవా దివ్యైర్జ్యోతిర్ నమోస్తుతే ఉద్దీప్య సజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశ అనంతాది శ్రీమదాది మహాదేవతాః ప్రీత్యర్థే గణాధిపతి మహాలక్ష్మీ మహాకాళీ మహాకన్యా సరస్వతి సర్వాధ ప్రియారమ్యే శ్రీమదాది మహాదేవీన్యాం సర్వాక్షయంతి సాయంకాల సంధ్యాదీపం నమోస్తుతే. నాట్యగురులు తర్వాత మనం నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా నిరంతరంగా కొనసాగే కార్యక్రమం. అందరి టీవీ కల్చరల్ ఫెస్ట్ అన్ని ఆర్ట్ ఫామ్స్ తోటి కూడా మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ పోస్టర్ ఆవిష్కరణ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ముఖ్యంగా జూన్ 14వ తేదీన మనం నిర్వహించుకోబోయేటువంటి కాకతీయ మహానృత్య కళావైభవం కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ దేనికి ఉంది. ఓరుగల్లు గడ్డ పైన మనం నిర్వహించుకోబోయే కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ మరి నాట్య గురువులు పెద్దలు శ్రీ ముత్యాల పరమేశ్వర్ గారి పర్యవేక్షణలో, తర్వాత చంద్రస్మిత గారు, తర్వాత నాట్య గురువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. సిరాజుద్దీన్ గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేము మీ నుంచి కోరుకునేది ఒకటే, రండి 5,000 మందిని మనం ఒక చోటకు తీసుకురావాలని మా ప్రయత్నము విజయవంతం కావాలని మీరు మాకు ఆశీస్సులు అందజేయాలని కోరు. పరమేశ్వర్ సార్, ఈ కార్యక్రమం గురించి ఒక నిమిషం మీరు మాట్లాడాల్సి కోరుతాం. చంద్రస్మిత గారు దేవిక గారు వేగ పైకి రావాల్సిన కోరుతాం.
థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. అంటే మీరు మేము వేరు కాదు అనేది నా ఉద్దేశం. అందరి టీవీ మన అందరిది అని భావిస్తున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తర్వాత చంద్రసింహత గారు, మీరు కూడా ఈ కార్యక్రమం గురించి రండి మాట్లాడండి. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది నేను చేయట్లే, మనం చేస్తున్న కార్యక్రమంగా ప్రతి ఒక్కరిగా. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం మన వరంగల్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఒక కార్యక్రమంలో నేను కూడా తప్పకుండా సహకారం అందిస్తానని తెలియజేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మన వరంగల్లో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, అంటే ఇంత స్ట్రెంగ్త్తో. సో తప్పకుండా నా వంతు సహాయం అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అమ్మా.